ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసింది, రాజశేఖర రెడ్డి విషయంలో వాళ్ళ కుటుంబ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, ఎవరూరు కుట్రదారులు నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి హత్య జరిగిన తర్వాత నేను చంద్రబాబు నాయుడిని కాలేజీ రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. రామారావు లాంటి మహానుభావుల్ని పండబెట్టేసి, కానీ ఒకటి చెప్తాను వినండి, 100 ప్రూఫ్లు చెప్తా చంద్రబాబు నాయుడు గురించి. పొలిటికల్ బ్రోకరేజ్ చేస్తున్నాడు ఆయన, లీగల్ బ్రోకరేజ్. జేడీ లక్ష్మీనారాయణ ఇంత కేసు పెట్టమంటే ఇన్ని కేసులు పెట్టాడు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్గా. ఈరోజు నటిస్తూ ఉన్నాడు జనంలోకి వచ్చి. ఈ చంద్రబాబు నాయుడికి ఆయన ఒక చెంచా. చంద్రబాబు నాయుడు మనుషులు అన్ని పార్టీల్లోనే డబ్బు కొల్లగొట్టడము, దోచుకోవడము, అందరికీ పంచడము. ఆయన బలిసి కొట్టుకుంటానడు అంటే నేను ఆర్థిక ఉగ్రవాది, పొలిటికల్ టెర్రరిస్టు చంద్రబాబు. ఈ దేశంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినాడు. డబ్బుతో, వ్యభిచారంతో, జ్యుడిషియరీ సెక్షన్స్తో, సాక్ష్యాలు లేకుండా తిరుగుతున్న గజదొంగమైన పవన్ కళ్యాణ్ గారు తన్ను తాను ఎక్కువ ఊహించుకుని తన్ను తను మేధావిలాగా నటిస్తాడు. ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి కదా 2 చోట్ల. మరి నీకు ఆడ ప్రూవ్ చేయలేదా జనాలు నీ మీద మాకు అభిమానం తప్ప ఓటింగ్ లేదని? అంటే మన కర్మ కొద్దీ మనకు మెగాస్టార్ తమ్ముడయ్యి ఈ రాష్ట్రానికి మనకు నెత్తిన కూర్చొని మనకు పేపర్లో ఎవరు లేక వాళ్ళంతా వేలల్లోనో లక్షల్లోనో తీసుకుంటే ఈయన కోట్లలో తీసుకుంటాను పవన్ కళ్యాణ్. చిరంజీవిని డామినేట్ చేసి నీతో నేను పైకి రాలేదు, నేను సపరేట్గా వచ్చినా అని నువ్వు చెప్తే జనం నమ్ముతారా? నువ్వు తయారు చేసుకున్న ఒక కొంతమంది కొంటెగాళ్ళు మాత్రమే అలా ఫేవరెట్గా మాట్లాడతారు. ఎవరున్నా రాజకీయాల్లో ఉండే నాయకులు మా కోసం మీరు చచ్చిపోండి అంటారు తమ్ముడు. కాపులకే సమాధానం చెప్పలేకుండా పోతున్నావు నువ్వు. అంటే నీ దగ్గర మోసం ఉంది. కాపుల్లోనే చీల్చేసి చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించాలనే మోసం కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ పండ్లు గించుకొని వాడెంత ఈడెంత నేను ఓడిస్తా, వానికి ఓటు వేద్దని పొద్దు గుంపులు ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కంటే నీకు దమ్ముందా? 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డికి లేని దమ్ము నీకుందా? ఏందండి ఆయన గురించి చెప్తారు? అసలు మనమంతా డిస్కషన్ చేసి ఆయన హీరోయిన్గా పైన చేసేది రాజకీయాల్లో. నాకు తెలిసి రాజకీయాల్లో హీఈస్ అన్ఫిట్. ఒక సవటలాగా రాజకీయాలు చేస్తూ ఉంటే ఆయన అనకుండా ఉంటారు. ఏం తీసుకోకనే చేస్తారా? సమస్యలు అంటే ఏమి, రాజకీయం అంటే ఏమి అనేది రోజా దగ్గర నేర్చుకోమని చెప్పండి వీళ్ళందరినీ, సినిమా వాళ్ళని. కులాభిమానం ప్రతి వరకు ఉంటుందండి, లేని ఎవరికే. ఆ రోజు ఆయన సపోర్ట్ లేకుండా ఎండబెట్టేశారు పాపం. ఆ రోజు మా రెడ్లు వాడుకున్నారు, ముఖ్యమంత్రి అయిపోయినారు. నేను నా అంచనా, నా మాటలో నేనేదో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడంటే వచ్చేటండి. ఏ పాలు మహా ఇంటెలిజెంట్ ఆయన, ప్రపంచ మేధావి అయినా, ఆయన అమాయకుడు కాదు ఆయన. వెల్కమ్ టు మిస్టర్ ఐ. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ నాయకుడు, సినిమా నటుడు, సినిమా సుబ్బారెడ్డిగా పేరుగాంచిన మన సినిమా సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. సార్, మీ గురించి కొన్ని విషయాలు ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. అసలు మీ గురించి చెప్పండి సార్. అసలు మీ చిన్నతనం ఏంటి, మీరు అసలు మీ దేవుడు, ఈ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా? ఓకే. మిస్టర్ ఐ ఛానల్ వారికి, యాజమాన్యానికి, ఇందులో ఉన్నటువంటి టెక్నీషియన్లకి అందరికీ మిస్టర్ ఐ ఛానల్ తరఫున నా రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు రామసుబ్బారెడ్డి అలియాస్ సిఎస్ఆర్ అలియాస్ సినిమా సుబ్బారెడ్డి అని అంటారు. మాది సొంత ఊరు మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఈరోజు అన్నమయ్య జిల్లాగా ఉంది. నేను విద్యార్థి దశ నుంచి అక్కడే పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను. ఐఎమ్ స్టడీడ్ బీకామ్ ఇంగ్లీష్ మీడియం అండ్ బీటీ కాలేజ్ అండ్ మదనపల్లి. నేను చాలా పేదరికం నుంచి వచ్చాను. అష్ట కష్టాలు పడి పైకి వచ్చాను. ఈ సమాజాన్ని చిన్నప్పటి నుంచి చదివాను. ప్రజలతో మమేకమై ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని తెలుసుకుంటూ, కష్టాల్లో పెరిగి, కన్నీళ్ళల్లో పెరిగి, ఒక ఉన్నత ఆశయంగా బ్రతకాలని, ఈ సమాజానికి ఉపయోగపడాలని ఒక ఉన్నత ఆశయాలతో పెరిగాను నేను. మా తల్లిదండ్రులు చదువులేని వారు. మా నాన్న పేరు కృష్ణారెడ్డి, మా అమ్మ పేరు శాంతమ్మ. వారికి ధన్యవాదాలు.
వారికి ఏకైక సంతానమైన నేను మామూలు పల్లెటూరులో పుట్టి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఎన్నో అవమానాల నుంచి ఎన్నో ఒడిదుడుకుల నుంచి వచ్చిన నేను మా తల్లిదండ్రుల్ని ఆ గ్రామ సర్పంచ్గా ఉన్నత స్థానానికి తీసుకుపోయేదానికి ఎంతో సాహసం చేసి ఆ గ్రామ సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాము. రాజకీయాల్లో గ్రామ సర్పంచ్గా తంబల్లపల్లె తాలూకా సంఘం సర్పంచుల సంఘం ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాగే మదనపల్లిలో బీటీ కళాశాలలో విద్యార్థి నాయకుడిగా చిన్నప్పుడు పాల్గొన్నాను. చిన్నప్పటి నుంచి నేను కమ్యూనల్ భావాలు, పేదరికం మీద, వారి యొక్క సమస్యల మీద ముందుండి పోరాడేటువంటి మనస్తత్వం ఉన్నవాడిని. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వాముల వ్యవస్థ మీద నేను ఆ రోజుల్లోనే ఒక రకమైన తిరుగుబాటుకు ఆకర్షితులయ్యేవాడిని. పేదల కోసం ముందుండి ఎన్నో సమస్యల మీద నేను పోరాటం చేశాను. అటువంటి తరుణంలో నేను బీకామ్ చదివి బీటీ కాలేజీలో ఉన్నప్పుడే అందరికీ తెలిసింది, నేను సినిమాల మీద కూడా ఆకర్షణ ఉండేది. నాకు సంగీతం అన్నా సినిమా అన్నా విపరీతమైన ఇష్టం. అది నాకు చిన్నప్పుడే వచ్చింది. ఎలా వచ్చిందంటే, చిన్నప్పుడు ఆలీబాబా 40 దొంగల సినిమా చూసేటప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాను చూసి నేను ఆకర్షితులయ్యాను. అప్పుడే నేను ఈ సినిమా పరిశ్రమ మీద, ఈ సినిమాల మీద మోజు పెంచుకొని పుస్తకాలన్నీ కలిపి పేపర్లు అమ్మేసి 30 పైసలు 60 పైసలు టికెట్ అప్పుడే నేను సినిమాలో చూసేదానికి గేట్లో ఇచ్చిపోయేవాడిని. పుస్తకాలు అమ్మేసి సినిమాలు చూసేవాడిని. ఆ రోజుల్లోనే మా అమ్మగారు బాగా చదువుకోమంటే కూడా నేను బాగా చదువుకుంటూ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒకసారి పేపర్లలో చూశాను. నేను అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరితే అందరూ పైకి వస్తారని రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ బాబు, మన ఈయన మోహన్ బాబు కాదు, చిరంజీవి గారు, మన రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మద్రాసులో. నేను అప్పుడు మద్రాసులో ఈ పుస్తకాలు చదివి వాళ్ళ మాదిరిగా చేరాలని మా అమ్మగారిని అడిగాను. నేను అప్పుడే డబ్బులు. కానీ పేదరికంలో ఉండేవాళ్ళు మా వాళ్ళు ఆర్థికంగా 20,000 రూపాయలు ఆ రోజుల్లో అంటే ఈరోజు 2 లక్షలతో సమానం అయ్యేది. ఆ రోజుల్లో వర్కౌట్ కాలేదు. అక్కడి నుంచి నేను ఆలోచన చేసి బీటీ కాలేజీలో చేరాను ఇంటర్మీడియట్. అక్కడ డిగ్రీ చదువుకుంటూ జతల మీద మేమంతా డిగ్రీల్లో చిన్న అల్లర్లు అవి ఇవి చేసుకుంటూ ఉండి బయటకు వచ్చేవాడిని. నేను ఎప్పుడూ నా వయసు వాళ్ళతో నేను తక్కువగా తిరిగేవాడిని, నాకంటే పెద్దవాళ్ళతో తిరిగేవాడిని. ఎందుకనంటే మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మాకు ఒక మాట చెప్పేవాళ్ళు, నీకంటే వయసులో పెద్దవాళ్ళతో తిరిగితే వాళ్ళ అనుభవాలు, వారి మంచి చెడ్లు నీకు తెలుస్తాయిరా. నీకంటే చిన్నవాళ్ళతో తిరిగితే నీ అనుభవాలు, నీ బుద్ధితనము వాళ్ళకు నువ్వు చెప్తావు. నీ సమానమైన వయసులతో నువ్వు తిరిగినావంటే, ఎక్కువగా తిరిగినావంటే వారి యొక్క అల్లరి చేష్టలు, చిల్లర చేష్టలతో నువ్వు డైవర్ట్ అయ్యి లేని రంపులు, గొడవలు జరుగుతాయి అనేటువంటి ఒక సూచన చేశారు. అందుకే నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులు, నాకంటే పెద్దవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఆ స్థాయిలో ఉండే వాళ్ళతో, పెద్దవాళ్ళతో తిరిగే అలవాటు నాకు. ఆ రకంగా రాజకీయాల్లో నేను సర్పంచ్గా మా ఊర్లో 2 తాలూకాల్లో గుర్తింపు పొందాను. మదనపల్లి అనేది ఒక పేరుగాంచిన ఊరు. బీటీ కళాశాల అనేది రాయలసీమలోనే ఫేమస్ కాలేజ్. అది నీలం సంజీవరెడ్డి కాడ నుంచి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కాడ నుంచి, జిడ్డు కృష్ణమూర్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జిడ్డు కృష్ణమూర్తి కాడ నుంచి మహానుభావులు ఎందరో పేరుగాంచినటువంటి వాళ్ళందరూ అందులో చదివి పైకి వచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినారు. అది బీటీ కళాశాల, అద్భుతమైన కళాశాల. మన షూటింగ్లు కూడా బ్రహ్మాండంగా మనకు వస్తుంది. కన్స్ట్రక్షన్ అంత బాగుంది. అప్పట్లోనే అలా ఉంది. రాయలసీమలోనే టాప్ కాలేజీ, అదే ఫస్ట్ కాలేజీ. ఆ కాలేజీలో చదివినటువంటి అదృష్టం నాకు కలిగింది, పక్కన ఊరు కాబట్టి. ఆ కాలేజీలో ఉన్నతాశయాలతో వచ్చిన వాళ్ళు పైకి రకరకాలుగా వచ్చారు. మా బ్యాచ్లో మాత్రము చాలామంది చదువుకొని ఎంప్లాయీస్ అయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి ఉద్యోగ పరిశ్రమ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఒకరి కింద పని చేసేటువంటి టాలెంట్ ఇంతేనా మనకు ఉండేది అనే భావన కలిగిన వాడిని. నేను స్వతహాగా సొంతంగా ఏదైనా కానీ ఏదో ఒకటి చేయాలనే తపంతో చిన్నప్పుడు రాజకీయాల మీద ఆసక్తి ఉండి పెద్దవాళ్ళ వెనకంటే తిరిగేవాడిని. అట్లా రాజకీయాల మీద అలా తిరుగుతూ సినిమాల సైడ్ కూడా ఆకర్షితున్నాయి. చిన్నప్పుడు కృష్ణ గారు మా ఊర్లో షూటింగ్లు ఎక్కువ జరుపుతూ ఉండేవాళ్ళు. ఒకసారి సింహగర్జన అని చెప్పి షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత
నేను అప్పుడు 7వ క్లాస్ చదువుతా ఉంటుంది. అప్పట్లోనే నేను ఆయన్ని పోయి వేషాలు కావాలా అని అడిగి ప్రయత్నం చేసి గిరిబాబు గారిని అడిగి మళ్ళీ మెడ్రాసుకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి అలా నా జీవితంలో మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళతో. నేను కృష్ణ గారికి మళ్ళీ వచ్చి సినిమాల్లో ఆపోజిట్ విలన్గా చేశాను. ఒక సినిమాలో అమ్మా నాన్న లేకపోతేనే ఒక సినిమా, సిఎన్ రావు ప్రొడ్యూసరు, అంజిరెడ్డి అనే అతను దర్శకుడు. 2000లో ఏమో అది వచ్చింది, లేటుగా స్టార్ట్ అయ్యి లేటుగా రిలీజ్ అయింది. చిన్న బడ్జెట్ సినిమా అది. అప్పటికి హైదరాబాద్లో ఇంత పరిస్థితి లేదు. నేను కొన్ని కారణాల వల్ల నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల చిత్ర పరిశ్రమ వదిలేశాను. ఎందుకంటే పిల్లలు, సినిమా కంటే పిల్లలు, తల్లిదండ్రుల మాట ముఖ్యమని చెప్పేసి నేను మా తల్లిదండ్రుల మాట మీద నేను ఊర్లో గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తూ మా పిల్లల్ని చదివించుకుంటూ అలా సినిమాను వదిలేసి రాజకీయాల వైపు వెళ్ళిపోయినా. అక్కడ సర్పంచ్గా గెలుచుకున్న తర్వాత తాలూకా చైర్మన్ అయిన తర్వాత డెవలప్మెంట్స్ మంచి చెడ్డ చేసుకుంటూ అందరితోనే ప్రజల కోసం అక్కడే ఉండి సినీ రంగాన్ని 18 సంవత్సరాలు హైదరాబాద్లో అడుగు పెట్టలేదు నేను. నాకు మనసు లోపల కొరత ఉంది సినీ పరిశ్రమలో ఉండాలా అని, కానీ నాకు పరిస్థితులు అనుకూలించలే. రాజకీయాల్లో కూడా నేను ఒకరి కింద ఉండే మనస్తత్వం కాదు నాది. దానివల్ల ఏమైపోయిందంటే ఎమ్మెల్యే టికెట్ కావాలని కూడా ఆశించినాను రహస్యంగా. అయితే మన స్థాయి అది కాదు, అంటే ఆర్థికమైన స్థాయి నేను అంటున్నది, మిగతా విషయాల్లో కాదు. కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రము ఎమ్మెల్యే స్థాయిలో లేని దానివల్ల ఆర్థికంగా లేని వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చినారు, వచ్చినారు. మన అదృష్టం కొద్దీ అప్పుడున్న ట్రెండ్లో మనకు ఎవరు లింక్ దొరకలేదు, మనకు ఛాన్స్ కుదరలేదు. మనము ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి మన స్నేహితుల్ని కూడా ఇండిపెండెంట్గా పెట్టి నేను ఆపోజిట్ రెబల్ క్యాండిడేట్ని పెట్టి నేను పోటీకి నిలబెట్టి ఒక గ్రూపును మెయింటైన్ చేసేవాడిని. అలా నాకు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ రోజుకి ఉంది. మా 2 తాలూకాల్లో ఉంది. 2 తాలూకాల్లో పల్లెల్లోనే సినిమా సుబ్బారెడ్డి అనే ఒక బ్రాండ్ నేమ్ సంపాదించిన. మా ఇంటి పేరు దాదం రెడ్డి కృష్ణారెడ్డి కొడుకు రామసుబ్బారెడ్డి, కానీ అది మర్చిపోయినారు. సినిమా సుబ్బారెడ్డి అంటేనే తెలుసు. మా ఇంటి పేరు సినిమా సుబ్బారెడ్డి అయిపోయింది. నాకు 3 పిల్లలు, వాళ్ళు 3 ఆడపిల్లలే. వాళ్ళు 3 ఇంజనీరింగ్ చదివించిన, 3 కర్ణాటక రాష్ట్రంలో పెళ్ళిళ్ళు చేసిన. వాళ్ళకు పెద్ద ఆయన వచ్చి పెద్ద పాప పేరు సౌందర్య, 2వ అమ్మ హేమప్రియాంక, 3వ అమ్మ దేవశ్రీ అని. 3 అల్లుళ్ళు కూడా పెద్ద ఆయన మీలాగా ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. 2వ ఆమె హస్బెండ్ వచ్చి ఆయన బిల్డర్, ఆయన కలర్ ల్యాబ్స్ పెట్టుకొని బెంగళూరులో ఉన్నాడు. నా 3వ ఆయన వచ్చి మన హైకోర్టు అడ్వకేట్. ఇలా వస్తున్న సమయంలో రాజకీయాల గురించి నేను మాట్లాడుతూ బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో సినిమా పరిశ్రమలో నేను ఒక సినిమా కూడా చేయాలని ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేసిన. అది పక్కన పెడితే ఈనాటి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏమి అని మీరు అడిగారు నన్ను. అవును సార్, మీరు రాజకీయాల మీద అభిప్రాయం చెప్పడానికి ముందు అసలు మీరు ఏ పార్టీలో పనిచేశారు సార్? నేను వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్ వాదిని. అంటే మా నాన్నగారు మా అమ్మగారు అందరూ కూడా కాంగ్రెస్ వాదులు. ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు కూడా విపరీతమైనటువంటి భక్తురాలు ఇందిరాగాంధీకి. చిన్న కుటుంబమే అయినా కూడా రాజకీయాలు మేము ఓటర్స్ లెవెల్లో ఉన్నా కూడా మేము ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మాకు గ్రామంలో. మేము అప్పటికే ఇందిరాగాంధీ పీరియడ్లోనే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు మా గ్రామంలో హరిజనవాడను పట్టాలు ఇప్పించి పేద ప్రజలకు సహాయం చేసినాం. ఆ భావాలు కలిగిన వాళ్ళం మేము. సో మాకు అలాంటి పేరుంది. అప్పుడు రాజకీయాల్లో మేము వైఎస్ఆర్సీపీలో వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎందుకు వచ్చామంటే రాజశేఖర్ రెడ్డి హత్య జరిగిన తర్వాత, హత్య అని అంటారు, యాక్సిడెంట్ అంటారు, ఈ రకరకాల కాంట్రవర్సీ మధ్య రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకైతే ఒక కుట్రపూరితమైన ఒక పెద్దవాళ్ళందరూ కలిసి హతమార్చారు రాజశేఖర రెడ్డిని, ఒక ప్రజల దేవుణ్ణి అనేటువంటి భావన మాకు మనసులో నిలిచిపోయింది. నాకు కారణం ఏమంటే నేను చిన్నతనం నుంచి రాజకీయాన్ని బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఢిల్లీలో రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయి, ఇతని రాజశేఖర రెడ్డి యొక్క క్యారెక్టర్ ఏమి,
తప్పు చేస్తే నేను రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా నేను మాట్లాడేవాడిని, ఇతను తప్పు చేశాడని. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి చేస్తానంటే రాజకీయం కరెక్ట్ కాదని చెప్పి ఛాలెంజింగ్గా అతనికే నేను లెటర్ రాశాను. నేను రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాశాను. ఏమని రాశాను? మీరు చేస్తున్నది తప్పు అని రాశాను నేను. ఆయన పెద్ద ఆయన పాపము మనం అంత స్థాయి లేకపోయినా కూడా ఎవరో కుర్రోడు రాశాడని పెద్దగా తీసుకోలేదు. మా ఊర్లో అందరూ రియాక్ట్ అయ్యారు. అంటే నేను విపరీతమైన కాంగ్రెస్ వాది కాబట్టి నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అలా రాజశేఖర రెడ్డి గారు కూడా ఏమంటే ఆ రోజుల్లో ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఏ స్టేజ్లో వచ్చినారు, ఈ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ గారు, మా స్నేహితులుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆవుల మోహన్ రెడ్డిని, బగ్గిడి గోపాల్ అని, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళంతా రెబల్ క్యాండిడేట్లు. విహెచ్ హనుమంతరావు, వీళ్ళు రాజకీయాలు స్టార్టింగ్ నుంచి వీళ్ళని చూసి రాజకీయం తెలిసిన వాడిని నేను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసింది, రాజశేఖర రెడ్డి విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, ఎవరూరు కుట్రదారులు నాకు తెలుసు. దీన్ని సాక్ష్యంగా అడగమంటే సాక్ష్యాలు పెట్టే స్థాయిలో నేను లేను. ఒక అవగాహనగా చెప్పమంటే మాత్రమే చెప్తా. రాజశేఖర రెడ్డి ముమ్మాటికి హత్య అని అందరూ భావిస్తారు. కారణం ఏమంటే చాలా పెద్దవాళ్ళు కలుసుకొని, అధికారంలో ఉండేవాళ్ళు కలుసుకొని అతన్ని హత్య చేసినారు అనేది వాస్తవమని జనాలు నమ్మబట్టి జగన్మోహన్ రెడ్డిని లేని కేసుల్లో పెట్టి లోపలేస్తే కూడా అతనికి పట్టాభిషేకం చేశారు. అతని మీద అంత నమ్మకం లేకపోతే, వాళ్ళ నాన్నగారి మీద అంత నమ్మకం లేకపోతే ప్రజలు అంత భారీ మెజారిటీతో అతన్ని సీఎం అని చేసే పరిస్థితులు లేవు. కారణం ఏమంటే అతను చిన్న వయసు, రాజకీయం ఏం బయట వచ్చి ఏం చేయలేదు. కానీ అతన్ని చేసేదానికి కారణం వచ్చి వాళ్ళ నాన్న మీద ఉండేటువంటి నమ్మకము, వాళ్ళు హత్య అని భావించబట్టి అతని మీద ఉన్న ప్రేమ. రెండు, ఇతని పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి అలా పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాడు, ప్రజల్లో మమేకమైనాడు, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి నడవడికగా అంతకుముందు ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేసినాడో లేదో నాకు తెలియదు, కానీ అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పొరపాటు లేకుండా ఈరోజు పరిపాలన సాగించుకుంటూ పోతున్నాడు. ఇది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఆపోజిట్గా ఉన్నప్పుడు జగన్ పాలన ఇప్పుడు బాగా నడుస్తుంది ప్రజలందరూ అనుకుంటాండే వాస్తవమైన మాట ఇది. సార్, ప్రజలందరూ అనుకుంటారని మీరు ఎలా అనుకుంటారు? అసలు బయట చూస్తే మనం ఈ మధ్య చాలా వీడియోల్లోనూ వాటిల్లోనూ చాలామంది చూస్తున్నాం, జగన్ పాలన బాగాలేదు. కానీ ఇంతకుముందు మీరు ఒక వీడియో చూసినారో లేదు నాకు ఐడియా లేదు, కానీ తమిళనాడు వైపు బార్డర్లో ఇటువైపు కెమెరా చూపిస్తే రోడ్డు చాలా బాగుంది, ఇలా తిప్పితే బళ్ళన్నీ దొల్లుకుంటూ పడిపోయేలా ఉన్నాయి రోడ్డు. అంటే ఆ బార్డర్లో చాలా క్లియర్గా తెలుస్తుంది అటువైపు రోడ్డు బాగుంది, ఇటువైపు గుంతల మిట్టలతో వరస్ట్గా ఉంది రోడ్డు అన్నది. ఇంత స్పష్టంగా జగన్ పాలనకి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది. దాన్ని మీరు చూసారా? ఇటువంటి కనీసం రోడ్డు సదుపాయం కూడా ప్రతి గ్రామాల్లోనూ మిగతా చోట్ల ఎక్కడ కూడా కనీసం సౌకర్యాలు ఏర్పరచలేనటువంటి జగన్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని ప్రజలు అనుకుంటున్నారని మీరు ఎలా అన్నారు? మంచి క్వశ్చన్ వేసినావు. నీ పేరేమైనా మర్చిపోతే మోహన్ రాజు గారు, మీ ద్వారా నేను ఈ క్వశ్చన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా అసలైన విషయం చెప్తాను. మీకు కొంచెం వినండి. రాజకీయాలు ఎలా భ్రష్టు పట్టాయంటే, ఒకప్పుడు రాజకీయాలు అద్భుతంగా ప్రజలకు ఏదైనా సేవ చేసి 10 రూపాయలు తిన్నా కూడా ఏదన్నా కుంభకోణం బయటపడేది, ఏదన్నా ఉంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఈ రాజకీయాలు వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రామారావు పీరియడ్లో నుంచి రామారావు పీరియడ్ వరకు కూడా ఎటువంటి బైసిజము లేకుండా నడిచింది. రామారావు గారు వచ్చిందను జనం అందరూ కావాలి, నేను పైన ఉండాలి అని మాత్రమే కోరుకునేవాడు. వేరే విధంగా పరిపాలన పోయేది కాదు. అతనిది దుర్మార్గమైన ఆలోచన అతనికి ఉండేది కాదు. అతను ఒక రాజసంలాగా, ఒక రాజులాగా మాత్రమే ఆలోచన చేసేవాడే, కానీ ఏ రోజు డిక్టేటర్ మాదిరిగా చేయలేదు. కానీ కొన్ని విషయాల్లో కఠినంగా ఉండేవాడు. ఎవరి వల్ల? ఈ గ్రూప్ రాజకీయాలు చేస్తేనో ఆయనకు నచ్చేది కాదు. సో రామారావు గురించి కూడా నేను చాలా దగ్గరగా, నేను స్నేహితుల ద్వారా చాలా దగ్గరగా నాకు పరిచయాలు ఉన్నాయి. రామారావు గురించి బాగా తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి.
అలాగే ఈ యొక్క మీరు చెప్పినట్టు జగన్ పరిపాలన గురించి వీడియోల గురించి మాట్లాడుతున్నారు. మీకు అసలు విషయం చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రానిచ్చి ఆయన తెలివితేటలతో ఆయనకున్న మేధస్సుతో ఈ ప్రపంచంలోనే ఆయనకు మించిన మేధావి లేడు. నేను ఒప్పుకుంటా. ఏ విషయంలో? అంచనా వేయడంలోన వేరే మనుషుల్ని కానీ రాజకీయాలు కానీ వెనకటికి ఇంకా ఒక 20 సంవత్సరాల ముందు ఏం చేయాలా, ఏం ముందుకు పోతాము అనే దాంట్లో అతను అన్వేషణ చెయ్యి. కానీ ఒక్క విషయంలో మాత్రమే అతను మంచోడు కాదు. ప్రజలకు మేలు చేద్దాము అనే కార్యక్రమాల గురించి ఆలోచించాడు ఆయన ఒక కుల రాజకీయ వ్యవస్థను స్థాపించాడు. తన కులస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినాడు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉండేది. ఎక్కువ భాగం నేను అంటా ఉండేది. ఆయన మీద నేను ఆరోపణలు చేయలే, ప్రజల్లో ఉన్న భావన చెప్తున్నా. ఎందుకు వచ్చింది అలా అంటే, ఈయన వచ్చిన తర్వాత ఎస్వి యూనివర్సిటీలో మా తిరుపతిలో కాలేజీ లైఫ్ నుంచినే గ్రూప్ తయారు చేశాడు. ఆ గ్రూప్లో నుంచి వచ్చిన వాళ్ళు అలాగే వచ్చి బాగా డెవలప్ అయిన తర్వాత రామారావు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఛాన్సే లేదు. ఈయన వచ్చి ఛాన్స్ ఇచ్చాడు. రామారావు లాంటి మహానుభావుడిని పండబెట్టేసి అది కాదు, ఇది మంచిది, నేను మంచివాడని చెప్పి ప్రూవ్ చేసుకుంటాడు స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన. ఇంకా నీకు జగన్ రాజకీయాన్ని రోడ్ల గురించి బాగలేవని సినిమా నటుల్ని కెమెరాలని నేను సినిమా నటుల్ని కెమెరాలని పంపించి జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ఒరిస్సా రాష్ట్రం గుంతలు ఎత్తుకొచ్చి మనకు చూపిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇట్లా టీవీ మీడియా అంతా కలుసుకొని అబద్ధాలు చెప్తానే ఉంటే అది నిజమవుతుంది అనేటువంటి భావన కలిగినాడు ఆయన. దుర్మార్గమైన ఆలోచన అది. వాస్తవంగా మనం జగన్మోహన్ రెడ్డి రాజకీయము, చంద్రబాబు నాయుడు రాజకీయం అనేది పక్కన పెడితే ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు అతనికి ఎంతసేపు చేయాలా, పరిపాలన చేయాలా, దోపిడీ చేయాలా, తన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలా అనేటువంటి ప్లానింగ్లో నెంబర్ 1 అతను. సార్, ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకుంటే కూడా ప్రతి ప్రభుత్వ పథకాల్లోనూ ప్రతి ప్రభుత్వ వీటన్నిటిలోనూ కూడా రెట్లే ఎక్కువ కనపడుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఇది మీరు కొంచెం ఇలాంటి వాళ్ళు యువకులు ఒకటి చదువుకున్న వాళ్ళు ప్రపంచానికి ఈ మీడియా ద్వారా నిజమైన వార్తలు పోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి కులం అనేది లేదు అని ఎందుకు చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి ఏమి నాకేం బంధువు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు నేను కలవలేదు. జగన్మోహన్ రెడ్డితో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. పార్టీలో నేను ఒక బేస్ మ్యాన్స్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నన్ను జిల్లా సెక్రటరీగా పెట్టుకున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎటువంటి సంబంధాలు లేకపోయినా ఎందుకు మంచివాడు అంటున్నానంటే, చిన్న వయసులోనే జైల్లోకి పోయి వచ్చిన తర్వాత అక్రమమైనటువంటి కేసులు పెట్టి లోపలేసి బయట వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రహింసలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి చాలా నీచంగా చూసినటువంటి తప్పుడు కేసులు పెట్టేటప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడిని కాలేజీ రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నాకు ఆయనకి ఎంత రాజకీయం 40 years ఇండస్ట్రీ అంటాడో, నా వయసు కూడా 60 సంవత్సరాలు, అట్ ది రేట్ ఆఫ్ 60 నాది కూడా. అంత అబ్జర్వేషన్ ఉంటుంది నాకు ఆయన మీద. ఎందుకంటే అతన్ని జేడీ లక్ష్మీనారాయణ అని ఒక ఆఫీసర్ అప్పుడు ఉన్నప్పుడు సిబిఐలో ఇంత యాక్షన్ చేయమంటే ఆయన ఇంత యాక్షన్ చేశాడు. జేడీ లక్ష్మీనారాయణ ఇంత కేసు పెట్టమంటే ఇన్ని కేసులు పెట్టాడు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్గా. ఈరోజు నటిస్తూ ఉన్నాడు జనంలోకి వచ్చి జేడీ లక్ష్మీనారాయణ. ఇప్పటికి కూడా జేడీ లక్ష్మీనారాయణకు ఆయన మీద కసి ఉంది, భయం ఉంది. కానీ అతనికి మంచిగా కనపడాలని, ఎట్లయినా మంచిగా ఒక వర్గాన్ని తయారు చేసుకోవాలని ఈ చంద్రబాబు నాయుడికి ఆయన ఒక చెంచా. ఇది చాలామందికి తెలియదు. ఇది చంద్రబాబు నాయుడికి ఎవరు చెంచాలో చెప్తాను చూడండి. కులపిచ్చి వచ్చి జగన్కు లేదు. జగన్కు ఉన్నింటే ఈరోజు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మన మైనారిటీలు అన్ని కులాలకి ఆయన పోతా అన్నాడు. వాళ్ళతో మమేకమవుతాడు, పథకాలు ఇస్తున్నాడు. ఎక్కడ అతన్ని మనం ఆ మాట అనడమే తప్పు అవుతుంది. ప్రజలు అంగీకరించరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఎవరు అంగీకరించరు. కానీ ఒకటి చెప్తాను వినండి, 100 ప్రూఫ్లు చెప్తా చంద్రబాబు నాయుడు గురించి. సిపిఐలో వాళ్ళోళ్ళు పెట్టుకున్నాడు, సిపిఎంలో వాళ్ళోళ్ళు పెట్టుకున్నాడు, బీజేపీలో అంతా వాళ్ళ బంధువులు వాళ్ళోళ్ళే ఉన్నారు ఆక్రమించుకొని. కాంగ్రెస్ పార్టీని మొత్తం ఆక్రమించుకున్నాడు. ఢిల్లీకి పోయినాడు లాస్ట్ టైము. వీళ్ళు ఆడవి కూర్చుంటారు, రాహుల్తో ఒక మీటింగ్ వేసుకుంటారు. ఆ రోజు నుంచి రాహుల్ గారు వీళ్ళకి అమ్మేశా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఆయన చేతిలో పెట్టా.
ఆయన చెడుపుతుండే రాజకీయాలే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో టికెట్లు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఆయన వల్లనే వస్తాయి. ఆయనే రాజకీయం నడుపుతాడని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ దేశ ప్రజలకు అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు మనుషులు అన్ని పార్టీల్లోనే డబ్బు కొల్లగొట్టడము, దోచుకోవడము, అందరికీ పంచడము. ఈ డబ్బుకు లొంగిపోయినారు అందరూ. కమ్యూనిస్టులు ఎవరుకున్నాయండి కమ్యూనిస్టు భావాలు? నేను చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీని అభిమానించేవాడిని. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా పేద ప్రజల కోసం పక్షపాతం లేకుండా నిలబడిన జగన్మోహన్ రెడ్డికి మద్దతు లేకుండా పార్టీ కింద అందరూ పైన కూర్చొని వాళ్ళ కులస్తులు పైన నుంచి ఆర్డర్లు ఇస్తే కింద పాపం కార్యకర్తలంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని కులాలని అన్ని పార్టీలకి వాళ్ళ కులాలని ఐకమత్యం చేసుకున్నాడు. అన్ని పార్టీలు అయినా కూడా ఇంకా అందరినీ కలుపుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయలేకపోతున్నాడు. దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. రామోజీరావు లాంటి పెద్ద మనిషి ఆయన ఏ రకంగా దిగజారిపోయినాడు చూడండి. ఇప్పుడు రీసెంట్గా మీరే అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను నేను, రామోజీ లాంటి పెద్ద మనుషులు కూడా ఇంతగా దిగజారిపోయి ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడపచ్చు, నీకు బలం ఉండొచ్చు, కానీ మానవత్వం అనేది ఒకటి ఉండాలా, సామాన్య ప్రజలకు సేవ చేయాలని ఉండాలా. మీరెంత రాజకీయాలు చేసినా, ఎన్ని విజయాలు సాధించినా కూడా రాజు ఎప్పటికీ మంచివాడుగానే ఉండాలి. ఇది ప్రజలు కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు చేసే రాజకీయాలంతా దుష్ట రాజకీయాలని ముద్రపడిపోయింది. ఈరోజు జనంలో అంతా చంద్రబాబు నాయుడు విలను, ఆయన ఎప్పుడు హీరోనే. కారణం ఏమంటే ఈనాడు పేపర్ ఎందుకండి పాంప్లెట్లాగా పోస్తారు మీరు? మీకు దమ్ముంటే ఈనాడు పేపర్ని నువ్వు డబ్బులు పెట్టి ప్రింట్ వేస్తావు, వార్తలు రాస్తావు. దేనికి నువ్వు ఉచితంగా పంచుతున్నావు? నువ్వు పేపర్ని అడుక్కుంటున్నాడు, పేపర్ ఫ్రీ చదవండి, పేపర్ ఫ్రీ చదవండి, పేపర్ ఫ్రీ అనే. ఎవడు చదువుతాడు అని పేపరు? ఆంధ్రజ్యోతిలో చెప్పేదంత నిజం అనుకుంటున్నారా? రాధాకృష్ణ చెప్పేదంత నిజమా? TV5లో కూర్చొని డిబేట్లు పెట్టేదంత నిజమా? ఇప్పుడు TV5లో టీవీల్లో డిబేట్లు పెట్టేంత మాత్రం ఎవరు ఏం కాదండి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమీ లాభం రాదు. నాలో నిజాయితీ ఉండి, నాలో కరెక్ట్గా మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తేనే వస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా ఏడ నడుస్తున్నారండి? చిత్ర పరిశ్రమ కూడా కుల ప్రభావం జాస్తి ఉంది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యువకులు ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టేసి అందరినీ పాపం చిత్రహింసలు పెడుతున్నారు. ఒక వర్గం వాళ్ళు వర్గం రానియకుండా చిన్న పాపము పేదవాడికి చిన్నవానికి కులం లేదండి. నీకు నాకు కులం ఏందండి? ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు చదువు కులం ఏంది? పేదవానికి కులం ఎందుకు? డబ్బున్న వాళ్ళకి కులాన్ని వాడుకుంటారు, వానికి కూడా కులం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కులం పిచ్చి లేదండి. అతనికి ఉండేది ఏంటంటే తనని వాడుకునేదానికి వాళ్ళ కులస్తుల్ని బాగా తయారు చేసుకుంటాడు తప్ప ఆయన అందరినీ వాడుకొని డబ్బు సంపాదించాలి బాగా. అది దేవుడు ఆయనకి ఇచ్చిన బుద్ధి పుట్టించినాడు. ఆ రకంగా ఆయన కానీ పేద ప్రజలకి 1% సేవ చేస్తే ఆయన్ని ఈ దేశంలోనే ఎవరు ఓడించలేదు. అట్లా లీడర్ ఆయన. కానీ ఆయన బుద్ధి మంచిది కాదు స్వతహాగా. ఎప్పుడు కుట్రలు, రాజకీయాలు, మోసాలు. మనకు తెలిసి ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో నేను కూడా ఉన్నా. నాకు రాజకీయం అనుభవం ఉంది, సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. జరగబోయే పరిణామాలు ముందే అంచనా వేసి చెప్పిన మా స్నేహితులతో చెప్పే అలవాటు ఉంది నాకు మామూలుగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ ద్వారా చెప్తా ఉండా, చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజల కోసమే మనిషి అయితే పుష్కరాల్లో 30 మంది చనిపోయారు. ఆయన మీరు ఫోటోలు తీసుకోవడంలో కూడా నేను తప్పులు పట్టను. ఒకవేళ ముఖ్యమంత్రిగా నువ్వు ఫోటోలు తీసుకోవాలా, మీ ఫ్యామిలీ ముందర కనపడాలా అని అనుకోండి, నేను తప్పులు పట్టను. మీరు కూడా మీలాంటి యువకులు కూడా బాగా ఆలోచించండి. నేను చెప్పే పాయింట్లు ఏమన్నా తప్పు ఉంటే. పుష్కరాలు నువ్వు గేట్లు ఓపెన్ చేసేస్తే ఎక్దమ్ము నా అమాయకులందరూ మీద పడిపోయి చనిపోయినారు కదా. అరే జరిగిన పొరపాటుని తెలుస్తూ ఉంది, నీకు తెలుస్తూ ఉంది, అధికారులు చెప్తున్నారు. నువ్వు మాట్లాడాల్సింది మానవత్వంతో మాట్లాడాల్సిన పని లేదండి. ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, ఏం పెద్ద విషయం అయితే అని కసురుకుంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు అలా మాట్లాడినప్పుడు ఆఫీసర్లు వీళ్ళందరూ నీకు ఎదురు మాట్లాడకపోవచ్చు. ఆయన బలిసి కొట్టుకుంటానడం అంటా నేను. తప్పది. ఎప్పుడు కానీ పేద ప్రజల మీద ప్రేమ ఉండాలా, పరిపాలన చేయాలా. 14 సంవత్సరాలు పరిపాలన చేసినావు నువ్వు. ఈరోజు నీకు ఈ గతి ఎందుకు పుట్టింది? దేనికి పుట్టింది? 4 సంవత్సరాలు వచ్చినాడు పిల్లోడు. కరోనాలో ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేనే లేదు. మనట్లో లేమో యువకులు లేరు. ఈ రాష్ట్రం బాగుపడాలా, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలంటే సినిమా పరిశ్రమను బాగుపడాలా, మనమల్ని బాగుపరచాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రశాంతమైనటువంటి యువకుడు ఉండాలి.
ఆ ఉద్దేశంతో చెప్తాన్నాం. జగన్మోహన్ రెడ్డి మా బంధువు కాదు, ఆయనకు కులం లేదు, మాకు కూడా ఏమి కులపిచ్చి ఏం లేదు, మాకు అలాంటి ఆలోచనలు లేవు. మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు న్యాయం చేయాలంటే ఎవరుంటే మంచిది. ఇప్పుడు ఐవోరు మంచి పాఠాలు చెప్తూ ఉంటాడు. మంచి పాఠాలు చెప్పి ఐవోరు కావాలనుకుంటామా, పోకిరీ ముండా కూడా ఐవోరు కావాలనుకుంటామా? మీరే చెప్పండి. పాఠాలు చెప్పేవాళ్ళే కావాలి. కాబట్టి ఆయన ప్రజలకి సేవ చేస్తున్నాడు. ఉండే డబ్బులు ఆయన తినకుండా అందరికీ పంచుతున్నాడు. ఈయన వచ్చినాడంటే తప్పుడు లెక్కలు వద్దండి, చాలా దూరం వద్దు. మీరు అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగేంత వయసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ చెప్పకుండా 2 లక్షల కోట్లు తినేసినాడు. లెక్కలు చెప్పలేదు ఈరోజు కూడా ఈయన పరిపాలనలో. సెంట్రల్ గవర్నమెంట్ లెక్క చెప్పాలి కదా. ఇంటికి పెద్ద మీ నాన్న నీ దగ్గర 1000 రూపాయలు ఇస్తే ఏం ఖర్చు పెట్టినావు అని చెప్పవా నువ్వు? చెప్పాలా? బాధ్యత ఉందా లేదా చెప్పండి మీరే. మరి 1 రూపాయి ఇంతవరకు లెక్క చెప్పలా. ఎందుకు చెప్పు నువ్వు? ఏమన్నా మాట్లాడితే అందరికీ పంచినాడు. ఈయన ఎంత ప్రభావం ఉందంటే చంద్రబాబు నాయుడు ఆషామాషి క్యాండిడేట్ కాదు. జ్యుడిషియరీ సెక్షన్లో వీటి నుంచి దేశంలో ఉండేటువంటి 150-60 కోర్టుల్లో కూడా మొత్తం కోర్టులు ఎన్ని ఉంటే అన్నీ సుమారుగా ఆక్రమించుకున్నాడు. బాంబే కోర్టు, ఢిల్లీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ రాష్ట్రాలలో కోర్టులో వాళ్ళ మనుషులు పెట్టుకున్నాడు. పొలిటికల్ బ్రోకరేజ్ చేస్తున్నాడు ఆయన, లీగల్ బ్రోకరేజ్. ఎవరన్నా ఇరికిచ్చేది అయినా మళ్ళీ బయట ఇచ్చేది అని. ఇవన్నీ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియవు పెద్దగా. ఈ మీడియా వచ్చి తెలిసినా కూడా వాడిని ఏం చేయలేకున్నాం. మొన్న కూడా చూడు ఏం మాట్లాడినాడు ఆయన కేసులో. నన్ను అరెస్ట్ చేయండి అంటే టెక్నికల్గా నన్ను పట్టుకోండి అంటాడు. మీరు బాగా చదువుకోండి, అర్థం చేసుకోండి. టెక్నికల్గా నేనేమన్నా దొరికానా అని అంటున్నాడు, కానీ నేను తప్పు చేయలేదనే మాట అంట. చూడండి, పెద్ద మనిషి, ఇంటికి పెద్ద మనిషి, ప్రజలందరూ నిన్ను అంతగా అభిమానిస్తున్నారు, నీ కులస్తులు అభిమానిస్తున్నారు. కులానికి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు? కులస్తులందరినీ చేసేస్తున్నాడు. కానీ ఒక విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తాను నేను ఆయన అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని లోపల పనులు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంత మోసం చేసినా, ఎంత దగా చేసినా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా ఆయన్ని వాళ్ళ కులస్తులు కొంతమంది తీవ్రవాదులు ఏర్పడి మావోడు ఉన్నీలే అంటారు చూడండి, అలా తయారు చేసి ఉండే దాంట్లో మామూలు విషయం కాదు అది. అది దైవం అతనికి ఇచ్చిన వరం. అలాంటి లీడర్లు ఉండకూడదు అనేది నా అభిప్రాయం బాబు. మరి అటువంటి లీడర్కి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక కథానాయకుడు, బాగా పేరున్న వ్యక్తి తోడయ్యి నెక్స్ట్ రాజకీయాల వైపు వెళ్తున్నారు, నెక్స్ట్ ఎన్నికల వైపు అడుగు వేస్తున్నారు. సో ఆంధ్ర రాజకీయాల్లో తర్వాత ఎన్నికల్లో రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు, వీళ్ళిద్దరి ప్రభావం ఎంత మాత్రం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు అని మీరు అంటున్నారు. మా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే నాయకుడు కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, ఒక పద్ధతి కానీ, ఒక మంచి మనసు కానీ ఉండాదని నేను అనుకోవడం లేదు, ప్రజలు అనుకోవడం లేదు, నేను కాదు, ప్రజలు అనుకోవడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నాయకుడు అంటే ఎలా ఉండాలంటే తను మంచి చేయకపోయినా పర్వాలేదు, తన వల్ల ఇతరులకు చెడ్డ జరగకూడదు. అలాంటి మనస్తత్వం ఉండాలి నాయకుడు. ఈర్ష్య, కుట్ర, కోపము, ఉద్రేకము, యువతనంతా రెచ్చగొట్టడము, నాశనం చేయడం సమాజాన్ని, అలాంటి లక్షణాలు ఉండకూడదు. ఎంత పొలిటికల్ నా దృష్టిలో ఆర్థిక ఉగ్రవాది, పొలిటికల్ టెర్రరిస్టు చంద్రబాబు, ఆయన్ని మించినోడు ఈయన లక్షణాలు. అలాంటివి తత్వం ఉండకూడదు. చిరంజీవి గారు ఉన్నారు. ఇప్పుడు మాకేం చిరంజీవి గారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ కోపం ఉంటే మేము కులాలు ఎంచుకుని మాట్లాడేట్లుగా ఉండి రాజకీయాల్లో చిరంజీవి గారిని మాట్లాడచ్చు కదా, మేము తప్పులు పట్టచ్చు కదా. మేము చిరంజీవి గారిని ఎప్పుడు తప్పులు పట్టాం. ఎందుకు పట్టామంటే అది కూడా చెప్తాను. చిరంజీవి గారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి మెగాస్టార్గా ఎదిగి తన కష్టంతో పైకి వచ్చి ఒక మహావృక్షాన్ని తయారు చేశాడు కుటుంబాన్ని. ఎన్నో తప్పులు చేసినా కూడా తమ్ముళ్ళని కాపాడుకుంటూ వచ్చి ఆయన ఇమేజ్తో వాళ్ళు ఈరోజు అందరూ హీరోలుగా ఎదిగారు. ఒక 10 మంది వాళ్ళ ఇంట్లో హీరోలుగా బతుకుతున్నారు. ఆయన ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆ బ్లడ్ బ్యాంకు, మంచి చెడ్డ ఏదో ఉన్న కాటికి ఆయన డబ్బులు పూర్తిగా పెట్టకపోయినా ఏదో రకంగా పెట్టుకొని ఉన్న కాటికి ఉడతా భక్తిగా ఆయన పెడతాడు. ఆయన మంచి మనసు రకంగా ఉంది. ఆయన వల్ల సమాజానికి డేంజర్ ఉండదు, పక్కనోనికి చెడ్డ ఉండదు ఆయన వల్ల. కారణం ఏమంటే ఆయన ఆహా ఓహోని రాజకీయ తెలివితేటలు లేకపోయినా కూడా చిరంజీవి గారి గురించి మనము మాట్లాడేదానికి, తప్పులు పట్టేదానికి ఎటువంటి పొరపాట్లు లేవు. ఆయన ఏమనంటే వ్యక్తిగతంగా చాలా మేధావి, చాలా గ్రహణ శక్తి ఉన్నవారు. చిరంజీవి గారు కష్టజీవి. ఈ ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన మంచి నటుడిగా, ఒక వ్యక్తిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగాస్టార్. అభిమానులందరూ కూడా గొప్ప
క్రేజ్ ఉన్న హీరో ఆయన. అటువంటి చిరంజీవి తమ్ముళ్ళుగా పుట్టిన వాళ్ళు ఆయనకు పేరు నిలబెట్టాలన్నా చిరంజీవిని డామినేట్ చేసి నీతో నేను పైకి రాలేదు, నేను సపరేట్గా వచ్చినా అని నువ్వు చెప్తే జనం నమ్ముతారా? నువ్వు తయారు చేసుకున్న ఒక కొంతమంది కొంటెగాళ్ళు మాత్రమే అలా ఫేవరెట్గా మాట్లాడతారు. కానీ రియల్గా చిరంజీవి గారు అంత గొప్ప మనిషి మనకు ఇండస్ట్రీలో ఉండడం మనకు ఒక రకంగా మనకు మంచిది. ఎందుకంటే స్నేహశీలి, మృదు స్వభావి, మంచి మనసు, నలుగురు ఆయనకు ఇన్స్పైర్ క్యాండిడేట్. నేను కూడా చిరంజీవి గారికి అభిమానే. చిరంజీవి గారిని కొన్ని విషయాల్లో నేను లైక్ చేస్తాను, పూర్తిగా కాదు కానీ కొన్ని విషయాల్లో నేను చిరంజీవి లైక్ చేస్తాను. కష్టపడిపోయి వచ్చినాడని. నేను కృష్ణ గారి అభిమానిని రియల్గా. ఎందుకంటే కృష్ణ గారు ఆణిముత్యము, సూపర్ స్టార్ కృష్ణ గారు వజ్రము, దేవుడితో సమానం. ఈ సినిమా ఇండస్ట్రీకి దేవతలు ఎవరైనా ఉండారంటే నాకు తెలిసి అనుభవంలో బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వాళ్ళ తర్వాత మన దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు మొదటి వాళ్ళు. సినిమా ఇండస్ట్రీకి సహాయం చేసిన వాళ్ళలో ప్రభాకర్ రెడ్డి గారు, విలన్ ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణంరాజు గారు, కృష్ణ గారు. ఇవన్నీ చూడు కొత్తగా ఉంటాయి పేర్లు. ఒరిజినల్గా చెప్తా ఉండేది వేషాల కోసమో లేకుండా పోతే వాళ్ళ దగ్గర మెప్పు పొంది నలుగురిని బాగా వాళ్ళ గ్రూపుల్లో చేరుకొని 10 రూపాయలు తిని 10 రూపాయలు సంపాదించుకుందాం అనుకునేటువంటి మనుషులు వాళ్ళని గుడ్డిగా ఫాలో అయ్యి వాళ్ళ కోసం కట్లు ఎత్తుకొని నాలాంటి వాళ్ళ మీద కావాలంటే దాడి కూడా చేస్తారు. చెప్పేది నేను అలా చెప్పడం లేదు. వాస్తవంగా ఇండస్ట్రీలో ఉండే పీపుల్కి చాలా సహాయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వాళ్ళ కుటుంబము. తర్వాత దాసరి గారు, మహానుభావుడు దాసరి గారు. ఆయన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువైతుంది. దాసరి గారు, మన నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళు సినిమా ఇండస్ట్రీ నిలబెట్టింది. తర్వాత ఇండస్ట్రీలో డెవలప్ అయ్యి వాళ్ళు సంపాదించుకొని ఇండస్ట్రీని ఈడ నిలబడేదానికి కారణం నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఎండోళ్ళు కొంతమందికి ఉపాధి కల్పించి వాళ్ళు స్టూడియోలు కట్టి ఇండస్ట్రీలో వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా, ఒకరు చెడ్డ చేయని వ్యక్తిని కుటుంబంగా, మంచి కుటుంబాలుగా పేరుగాంచినారు. చిరంజీవి గారు కూడా ఎంతోమందికి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమందికి ఒక మార్గదర్శిగా ఎదిగి మంచి వ్యక్తిగా ఎదిగి సమాజంలో అందరికీ మంచిగా, రాజకీయాల్లో కూడా చిరంజీవి గారు అందరూ ఇష్టపడే వ్యక్తి. ఆయనకు రాజకీయాలు పైన మాట్లాడేది కానీ రాజకీయాలు అవగాహన లేదు అని మనం అనకూడదు. కానీ ఎందుకంటే ఆయన పెద్ద ఆయనకు అవగాహన లేదు అట్లా మాటలు మనం మాట్లాడకూడదు. కానీ చిరంజీవి గారు ఈ నేటి రాజకీయాల్లో ఇమ్మలేరు. ఆయన స్వభావం చిన్న పిల్లాడులాగా, అన్నా నువ్వు సూపర్ అన్నా అంటే సంతోషపడిపోతాడు. అట్లని చెప్పేసి మనిషిని నమ్మేవాడు కాదు, మహామేధావి ఆయన. కాబట్టి చిరంజీవి గారు మాత్రం సమాజానికి చాలా కావాల్సిన మనిషి. ఆయన తమ్ముడుగా పుట్టిన వాళ్ళం మనం ఎట్లుండాలా? ఆయనకు మంచి పేరు తెచ్చి మనం మంచిగా యువకులు తయారు చేసుకొని నువ్వు మంచిగా నడుచుకొని, అయ్యా చెప్పు, జాతి పేరు చెప్పు, తప్పు లేదు. కులాభిమానం ప్రతి వరకు ఉంటుందండి, లేని ఎవరికే తప్పు లేదు. ఎందుకు లేదంటామంటే ఫస్ట్ కులాభిమానం ఉంటుంది, ఉండాలా. దురాభిమానం ఉండకూడదు. మా వాళ్ళు బాగుండాలా, మేము బాగుండాలా అనుకుంటే తప్పు లేదు. మేమే బాగుండాలా, మిగతా వాళ్ళంతా నాశనమైపోవాలనుకుంటే అది కరెక్ట్ అండి? చిరంజీవి గారు అందరూ బాగుండాలా, వాళ్ళల్లో నేను ముందర ఉండాలా అనుకుంటాడు. పాపము అందరూ సర్వనాశనం అయిపోవాలా, మనం మాత్రమే ముందర కింగులా ఉండాలనుకుంటారు మిగతా తమ్ముళ్ళు. అలాంటి నేచర్ ఉండకూడదండి ఎప్పుడు కానీ. ఎందుకంటే సమాజం ఈరోజు అందరూ తెలివైన వాళ్ళే, అందరూ మేధావులే. అవకాశాలు రాక వెనుకబడి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ప్రజల్లోకి గెలిపినాడు. పవన్ కళ్యాణ్వి పండ్లు గించుకొని వాడెంత ఈడెంత నేను ఓడిస్తా, వానికి ఓటు వేయద్దని పొద్దు గుంకులు ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. నాకు ఓటు వేయండి, మా పార్టీని గెలిపించండి అనే మాటే లేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటే ఎవరు ఫాలో అవుతారు చెప్పండి? గుడ్డిగా ఎవరు ఫాలో కారండి. వాస్తవం మాట్లాడుతున్నా. సినిమా యాక్టర్ని చూసేదానికి సరదాగా ఎవరైనా వస్తారు, మాట చెప్పేది. రామారావు మీటింగ్ పెట్టినా వస్తారు, కృష్ణ మీటింగ్ పెట్టినా వస్తారు, జయసోద పెట్టినా వస్తారు. అంతవద్దు మన హిందీ అమ్మాయి, క్లబ్ డ్యాన్స్ అమ్మాయి, ఒక అమ్మాయి న్యూడ్ సినిమాలు చేస్తుంది, ఆ ఇంగ్లీష్ అమ్మాయి పేరు ఏదో మర్చిపోతే, కేరళలో మీటింగ్ పెడితే కోట్ల మంది వచ్చినారు. సన్నీ లియోను. అలాంటి మనుషులు వచ్చినంత మాత్రం అంతద్దు మన అనసూయ పోతే కూడా వస్తారు జనాలు భయంకరంగా. ఓ కాన్స్టిట్యూన్సీలు చెప్పేది మాటకు అంటే అనసూయ కోట్లు వేస్తారా? అట్లా కాదు. నాకు తెలిసిన కాటికి నేను చెప్పేది ఏంటంటే, నేనేమి ఎవరి మీద వ్యతిరేకత ప్రచారము చెప్పడం కాదు, కానీ
సినిమా వేరు, రాజకీయం వేరు. రాజకీయం అంటే నువ్వు జీవించాలా, నటించకూడదు. రాజకీయంలో సినిమాల్లో నటించాలా, రాజకీయంలో జీవించాలా. సమాజంలో నువ్వు కరెక్ట్గా బ్రతకాల, క్యారెక్టర్ ఉండాలా. రోజుకో పార్టీ వాడతావు, రోజుకో మాట మాట్లాడతావు, రోజుకో రకం చెప్తావు. నీకు పబ్లిసిటీ ఫిగర్ అని చెప్పేసి నువ్వు మాట్లాడితే కేఏ పాల్ మాదిరి కామెడీ యాక్టర్ అయిపోతావు నువ్వు కూడా. కేఏ పాల్ మహా ఇంటెలిజెంట్, ఆయన ప్రపంచ మేధావి, ఆయన అమాయకుడు కాదు. ఆయనకు అన్ని విధాలా ఆయన్ను మైనస్ చేసేసిన దానివల్ల అలా మాట్లాడుతున్నాడు పాపం, అంతేగాని ఆయనకంటే ఆయన తెలిసిందంటే ఇంత కూడా తెలియదు ఎవరికి రాజకీయం వాస్తవంగా. కానీ కేఏ పాలకు పాపం అన్ని రకాలుగా ఆయనకు కట్టడి చేసేసి మూల పెట్టేశారు పాపం. ఆయన అలా అయిపోయాడు అంతే. మీరు సినిమా గ్లామర్ పెట్టుకొని ఈరోజు సినిమా పరిశ్రమ ఎంత ఉందండి? ఒక 10,000 మంది ఉంటారు మన సినిమా పరిశ్రమలో అందరం కలిపి, అన్ని యూనిట్లు కలిపి. అంతకంటే ఎక్కువ లేం కదా. 10,000 మంది అంటే ఏమండి? ఒక విలేజ్, 2 విలేజ్లు అనుకుందాం ఓటర్స్, అంతే కదా. పోనీ వీళ్ళు ఏమన్నా మనం విలేజ్లోకి పోయి మనమేమైనా పంచాయతీలకు గెలవగలమా? ఒక ఎమ్మెల్యే సీట్ గెలవగలమా? హీరోలే గెలవలేకన్నా అంటే మామూలు టెక్నీషియన్లు వాళ్ళు వీళ్ళు పోయి ఏంటి గెలుస్తారండి? మీరే చెప్పండి. మనము ఊరికేనే అనకూడదు. ఒక మనిషిని ఇప్పుడు వాళ్ళ మీడియా వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మీలాంటి యువకులకి చాలా అనుభవం రావాలా. మేము అనుభవం ఉండి కూడా ఏమీ చేయలేకుండా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకసారి టీవీ 9లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన చంద్రబాబు నాయుడు గారు, నన్ను పట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు, సాక్ష్యం ఉండి అన్నీ ఉండి నన్ను పట్టుకుంటే అనే మాట అంటున్నాడంటే ఎంత నీచమండి ఆ మాట. ఆన్నే నువ్వు దొంగతనం ఒప్పుకున్నట్టు కాదు, సాక్ష్యం ఉండి అనే మాట అంటావా నువ్వు? అంటే ఏమర్థము? అంటే నీకు సాక్ష్యం లేకుండా చేసేస్తే పట్టుకుంటే నువ్వు మంచివాళ్ళనే? తప్పు కదా అది. అంటే నీ ఆలోచన ధోరణే తప్పు ఉంటా నేను చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ రోజు ఏ రోజైనా సరే అతని ఆలోచన విధానము తప్పుడు మార్గంలో పోతూ ఉంది. ఈ పిల్లోడు మన జగన్ గారు చాలా అద్భుతమైన ప్రజలకు సేవ చేసి వాళ్ళ మనసుల్లో నిలిచిపోవాలని పోతున్నాడు. ఓడినా గెలిచినా ప్రజల హృదయంలో ఆయన ఉంటాడు. ఈయన ప్రజల హృదయంలో ఉన్నాడు. రిగ్గింగ్లు చేసుకొని గెలిచినా కూడా అధికారంలోకి రావచ్చు, జగన్ని ఇబ్బంది పెట్టచ్చు. కానీ జగన్ హృదయంలో మాత్రం, ప్రజల హృదయంలో జగన్ ఉంటాడు. సరే, ఒక రాజకీయ విశ్లేషకుడుగా 2024లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందంట? ఫస్ట్ మీకు మీ దృష్టిలో ఉండేది చెప్తా. మీకు అందరికీ ఒక మాయ దృష్టి ఉంది. ఏ మాయ ఒక మాయ మబ్బులు గమ్మేసేట్లుగా ఒకటి ఉండదు. అది ఫస్ట్ విడగొడతా. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి. అది ఏమంటే, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, ఈ TV5, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ అనేక మీడియాలు, ప్రైమ్ 9, ఇంకా అనేక చిన్న చిన్న ఛానల్స్ అన్నీ ఒక 20-30 దాకా ఉన్నాయి. ఈ ఛానల్స్ అంతా ఒకటే పట్టుదల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా మైనస్గా ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మార్చుకునేదానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. ప్రజలకు ఏమీ చేయకుండా మాయలో పెట్టి మోసం చేసేదానికి 24 గంటలు పేపర్లు, మీడియా ద్వారా మాత్రమే నమ్ముకొని ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన వ్యూహం ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేసుకుంటూ వాళ్ళల్లో హత్తుకొని పోతూ ఉన్నాడు. ఈ మాయలో మీలాంటి యువకులకి, కొంతమంది చదువురాని వారికి, కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఈ టీవీలు, ఈ ప్రచారం వల్ల ఏమైపోతుందంటే పార్టీ బలంగా అయిపోతుంది, గెలిచిపోతున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈనాడు పేపర్ రోజు చదవండి చూదురు, అబ్బా జగన్మోహన్ రెడ్డి ఎంత చెడ్డోర్రా అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఇదే మాదిరిగా సాక్షిని చదవద్దని అంటారు చెప్పేది. కానీ ఒరిజినల్గా మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి సహాయం అందేటప్పుడు ఈ పేపర్లు, టీవీలు చెప్పేది కొంచెం ఏదో మారిపోతుందనే భ్రమ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రయోజనం పొందినోడు ప్రతి ఒక్కడు ఓటు మాత్రం వాటికి పోయి జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. రిజల్ట్ వచ్చేంత వరకు నీ పోరు చెవులో జోరీగా ఈ రామోజీరావు జోరీగులు ఇవన్నీ తలనొప్పులు ఉంటాయి ప్రజలకంతా. నిద్రలేస్తే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలీదు. రోజు ప్రచారం చేస్తున్నారు, చూస్తుండవు డిబేటింగ్లో. ఈరోజు ప్రచారం చేస్తున్నారు, మళ్ళా పొద్దున్నే దానికి వివరణ ఇస్తున్నారు. పాపం సాక్షిలో కౌంటర్ ఇస్తున్నారు. బాగా సోషల్ మీడియా బాగుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళది. వీళ్ళ తప్పులకంతా కౌంటర్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు తట్టుకోలేక మీడియాలో హైలైట్గా మాట్లాడుతూ ఉన్నా కూడాను ఇక్కడ డిబేటింగ్లు కూడా ఎవరు రావడం లేదు. అంత వద్దండి, అంత నిజాయితీ ఉంటే జడా శ్రవణ్ కుమార్ మొన్నంతా రిటైర్డ్ అయిన సస్పెండెడ్ జడ్జి
అమరావతిలో మాట్లాడినాడు కదా, చంద్రబాబును ఆకాశంలో వీరుడు సూర్యుడు ఆయనకు మించిన వాడు లేడు అని మాట్లాడేది మీరంతా విన్నారు డిబేటింగ్లో. ఈరోజు అంతా ఫ్రాడు, మొత్తం సినిమా యాక్టర్లు పెట్టి చేసినాడు చంద్రబాబు నాయుడుని వాడనే చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నాయి. ఈ చూడండి, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బ్యాంకులు లూటి ఇట్లా చేయించున్నాను మీకు ఎప్పుడన్నా ఐడియా ఉందా? బ్యాంకింగ్ వ్యవస్థ మీకు తెలియదు, మీకు అనుభవం తక్కువ. మీకు అంటే మీకే కాదు నేను అంటానేది, మీడియాలో ఉండే వాళ్ళకి కావచ్చు, పెద్ద పెద్ద నాయకులకు కావచ్చు, అందరికీ చెప్తున్నా ఈ మీడియా ద్వారా. బ్యాంకింగ్ వ్యవస్థని సర్వనాశనం అయిపోయేదానికి మూల కారణం చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి. అతను కొన్ని కంపెనీలని క్రియేట్ చేయించి తన ఫాలోయర్స్ని పెట్టుకొని కొన్ని కంపెనీలు క్రియేట్ చేసి ఒక్కొక్క స్టేట్లో, ఇక్కడే కాదు నేను అంటానేది, వేరే స్టేట్లో కూడా లోన్లు తీపిచ్చేది, పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పేది, లోన్లు ఎగ్గొట్టేది. దాంట్లో బ్యాంక్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, తర్వాత వీళ్ళందరికీ డబ్బులు ఎర్రచూపేది. ఏమండి 10,000 కోట్లు లోన్ ఇస్తే ఓడోడకి 200 కోట్లు 100 కోట్లు ఇస్తే ఆఫీసర్లు ఎందుకు పెట్టరండి సంతకాలు? ఎందుకంటే కేసులు వస్తే నేను చూసుకుంటా అంటాడు. ఎందుకు పెట్టరండి? ఇలా నీకు వ్యవస్థలంతా నాశనం చేసినాడు. అంతొద్దు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్లు 2 గ్రూపులు అయిపోయినాయి. ఈ దేశంలో అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినాడు. డబ్బుతో, వ్యభిచారంతో, జుడిషియరీ సెక్షన్స్తో, సాక్ష్యాలు లేకుండా తిరుగుతున్న గజదొంగవైన అని ప్రజల్లో ఉంది. ఇది నా అభిప్రాయం కాదు, ఇది ప్రజల్లో ఉంది. ఇది వాస్తవం. ఇది ప్రజల్లో ఆయన మీద ఒక బ్రాండ్ ఉంది, దొరకని దొంగ అని ఉంది. మీరేమనుకుంటున్నారు? చుక్కల్లో చంద్రుడు ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిపోతాడు అని మీరు అనుకుంటున్నారు మీడియాల ద్వారా. నేను ప్రజల్లో నుంచి చెప్తున్నా, మోహన్ బాబు కలిసినా, లేదు మన పవన్ కళ్యాణ్ కలిసినా, ఇంకెవరన్నా కలిసినా కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించేదానికి కోట్లు కుమ్మరించినా కూడా అంత ఆషామాషిగా లేదు. కారణం ఏమంటే చంద్రబాబు అందరినీ వాడుకొని వదిలేస్తాడు అనే ఫీలింగ్ ఉంది. ప్రతి కులంలోనూ మా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. రెడ్లకు ఉంటుంది, కమ్మోళ్ళకు ఉంటుంది, బల్జోళ్ళకు ఉంటుంది, అదే బల్జ అంటే కాపులకు ఉంటుంది, ఇంకా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు కూడా ఉంటుంది, తప్పు లేదు. ఇప్పుడు రెడ్లను చూసేసినాము, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ రెడ్లను చూసేసినాము, వాళ్ళని చూసేసినాము, మేము కమ్మోళ్ళను చూసేసినాము, ఈసారి మనము ముఖ్యమంత్రి కావాలని కాపులందరూ పాపం 1000 కలలు కన్నారు. నేను కూడా సంతోషిస్తా కాపులు ముఖ్యమంత్రి అయితే, దాన్ని నేను బాధపడను, తప్పు లేదు కూడా. కాపులకు రిప్రజెంటేషన్గా నువ్వు కాపు కులస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నువ్వు ఒక పేరుగాంచిన నటుడిగా, హీరోగా కాపులకి ఎవరికైనా అన్యాయం జరిగితే అందరి కాపుల్ని నువ్వు కలుపుకుంటే ఈ పొద్దు నువ్వు పెద్ద కింగ్ అయ్యా. నేను చెప్తా ఉండా, చేతగాని రాజకీయాలు చేసుకుంటా ఎవడో మీద అలిగేది ఎందుకు? జగన్ మీద ఎందుకు నువ్వు అలిగేది ఎందుకు? కోపం చేసుకునేది ఏంది? ఆఫ్టర్ ఆల్ నీకు జగన్కి ఏం సంబంధము? ఆయన మీద ఎందుకు అలిగేది నువ్వు? బుర్రుండి రాజకీయాలు మాట్లాడాలా, బుర్రుండి రాజకీయాలు చేయాలా, యాక్టింగ్లుగా చేసేది. రాజకీయంలో యాక్టింగ్లు పనికిరావు, రియాలిటీ ఉండాలా. కాపులకు నువ్వు ముద్రడ పద్మనాభని జైల్లో వేసి, ఇంట్లో వేసి అంత అవమానం చేస్తే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు కాపుల గురించి దాసరి నారాయణరావు గారికి ఏదన్నా అన్యాయం జరిగిన పొద్దు నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు కాపులు ముందరకు వస్తే దాసరి వచ్చిన పొద్దు నువ్వు సపోర్ట్ చేయలేదు. నీకెందుకు సపోర్ట్ చేయాలా? నేను అడుగుతా ఉండా. నేను ఒక కాపు పెట్టగా నా స్నేహితులు ఉన్నారు, నాకు తెలుసు కాపులుగా. మిగతా కాపులు ఎందుకు చేయలేదు నీకు? మీరు చెప్పండి, తప్పు ఉందేమో. ఇప్పుడు కాపులకు నువ్వు దాసరి గారు ముందరకు వచ్చిన పొద్దు చిత్ర పరిశ్రమలో ఉన్న సపోర్ట్ చేయలేదు, రాజకీయాల్లో సపోర్ట్ చేయలేదు. ఆయన తెలివితేటలతో ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, వీళ్ళు సపోర్ట్ చేసింటే, ఈ ఫ్యామిలీ సపోర్ట్ చేసింటే. అది తెలుసా మీ అందరికీ? ఆ రోజు ఆయన సపోర్ట్ లేకుండా ఎండబెట్టేశారు పాపం. ఆ రోజు మా రెడ్లు వాడుకున్నారు, ముఖ్యమంత్రి అయిపోయినారు. నేను కాదని చెప్పను, కులం కూడిపెట్టదండి, కులాలు కాదు ముఖ్యం ఇక్కడ. వ్యవస్థలు బాగుండాలా, వ్యవస్థలు అందరూ బాగుండాలా, అర్థం చేసుకొని నడుచుకోవాలా. ఆ రోజు కాపు కులస్తుని మనం కాపాడుకుంటే వంగవీటి రంగా తర్వాత మహానుభావుడు వంగవీటి రంగా వాళ్ళతో మాకు పరిచయాలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు వంగవీటి రంగా గారిని అసెంబ్లీలో కలిసిన సందర్భాలు ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచే పోరాటాలు చేసినాం. మేము నక్సలైట్లతో తిరిగినాము, ప్లస్ పోరాట యోధులతో తిరిగినాము. ఆ రోజు నుంచి మాకంతా విప్లవాలు కలిగిన వాళ్ళం మేమంతా. మేమేమి ఆషామాషిగా చెప్పడం కాదు ఇది. నేను కూడా అన్యాయానికి, రౌడీయిజానికి పిరికివాడిని. న్యాయం కోసం ధైర్యంగా మాట్లాడతా. అన్యాయస్తులు, రౌడీలని నేను మాట్లాడతాను, నేను చెప్పడంలే.
కాపు కులస్తులకి ఈ పొద్దు నువ్వు రిప్రజెంటేషన్గా లీడర్గా ఉండాలనుకుంటే దాసరి లాంటి మహానుభావులకు సపోర్ట్ చేయలేదు. కనీసం ముద్రగడ పద్మనాభం పాపం అంత అవమానాలు జరిగితే నువ్వు మాట్లాడలేదు. నువ్వు హీరోయిజం సినిమాలో కాదు, బయట చేయాల. బయట నువ్వు కుట్ర రాజకీయాలు చేస్తే వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు? ఆయన అనేది ఏంటంటే ఓ చోటుకు వస్తాడు, నేను కాపుని అంటాడు. ఓసారి నాకు కులం లేదో అంటాడు. ఆయనే చెప్తాడు అన్నీ. మళ్ళీ ఏమంటాడు, రే మీరంతా దొంగలు రా, నా దగ్గర ఉండేది ఉంటే ఉండండి పోతే పోండి అంటాడు. ఎవరన్నా రాజకీయాల్లో ఉండే నాయకులు మా కోసం మీరు చచ్చిపోండి అంటారు తమ్ముడు? నువ్వే చెప్పు. మన కోసం మేమున్నాను, ప్రజల కోసం నేనున్నాను, నా ప్రాణం ధారపోస్తాను మీకోసం అని అంటాడు లీడర్ లక్షణం. అది అవునా కదా? మరి నా కోసం మీరు చచ్చిపోండి అని లీడర్లు ఏం లీడర్లు వీళ్ళని ఎందుకు అవుతారు లీడర్లో? మీరు చచ్చిపోండి మేము బాగుంటామని ఎవరన్నా మాట్లాడతారా? డైరెక్ట్గా మాట్లాడినారు లైవ్లో, టీవీలో అంతా ఇల్లు అన్నదమ్ములు. ఒక్క చిరంజీవి గారు మాట్లాడలా పాపం. ఆయన వదిలేయండి. రాజకీయాల్లో మీరు పవన్ కళ్యాణ్ని చిరంజీవిని అంటకట్టద్దండి. చిరంజీవి గారు సపరేట్ శిఖరాగ్రం. ఆయన చిరంజీవి గారు శిఖరాగ్రం. ఆయన్ని ఎప్పుడు మాట్లాడద్దండి. ఈ రాజకీయం వరకు మాత్రం పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడండి మీరు, అంతేగాని ఆయన కలపద్దండి మీరు ఎప్పుడు. కానీ ఆయన చెడ్డ పేరు వస్తుంది మెగాస్టార్కి. మెగాస్టార్ కానీ మెగాస్టారే, అది మాత్రం వాస్తవం. పవన్ అంటే గాలి మాటలు, గాలి సుద్దులు, బెదిరించేది లేదు. ఆయన మనుషులు ఎవరన్నా ఫ్యాన్స్ ఉండి మాలాంటి వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తుంది? మాట చెప్పేది, నన్ను బెదిరించవచ్చు, నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటా, ఏమొస్తుంది నీకు? అది కాదు కదా. ప్రజల్లో మార్పు తీసుకురావాలా. నేనండేది అది. మంచి చేయండి. పవన్ కళ్యాణ్ కూడా రాని, కాపులందరూ సపోర్ట్ తీసుకో. పవన్ కళ్యాణ్ గారు మీరు ముఖ్యమంత్రిగా నిలబడండి. ఇదే మాదిరిగా మీరు కానీ ప్లాన్ చేసుకొని మనం కాపులు ముఖ్యమంత్రి కావాలా, మీ తరఫున నేను ఉన్నానని చెప్పేసి నువ్వు నిలబడినంటే ఈరోజు నీ రెడ్లొద్దు, నీ పుట్టకోసి రెడ్లొద్దు, నీ కమ్మలొద్దు, మనోని గెలిపించుకుందామా నేను మాట్లాడింటే మీరు పెద్ద లీడర్లు అయిందిరా. మీకు తెలుసునో లేదు రాజకీయము, అన్ని చిల్లర రాజకీయం. ఆయన ఏమంటాడు, ఓడిపోయిన దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాజకీయం మొగలే. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత చెప్పారు. మరి ఆయన చాలా సందర్భాల్లో నేను కాపులకు అండగా ఉంటాను, అన్ని తానే ఉంటాను ఆయన ఎన్నోసార్లు చెప్పున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఆయన చాలా ఫ్రెష్గా వచ్చారు. ఆయన ఇంతవరకు రాజకీయాల్లో గెలిచింది లేదు, అధికారంలో ఉన్నది లేదు, దోచుకున్నది లేదు. మరి ఆయన గురించి మీరు ఇన్ని మాట్లాడడం ఎంతవరకు సబబుంటారు? ఇప్పుడు ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడలే నేను. ఉన్న విషయాలు ఆయనకున్న వీక్నెస్లు చెప్పినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వీక్నెస్ల గురించి మాట్లాడినా, ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడాలి. మీరు బ్యాడ్గా అనకూడదు. ఎట్లని చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకు ఆయనకు ఉన్న డిఫరెన్స్ చెప్పినా మీకు నేను. పవన్ కళ్యాణ్ గారు తన్ను తాను ఎక్కువ ఊహించుకుని తను మేధావిలాగా నటిస్తాడు. మేధావితనం ఉండేది వేరు, నటించడం వేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. నిజమైన దానకర్ణుడు వేరు. ఒక ప్లాన్ వేసుకొని ఆర్మీ వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తాము, వీళ్ళకు ఈ క్యాస్ట్ వాళ్ళకు ఒక 50 లక్షలు ఇస్తాము అని పేరు పేపర్లో వేసుకునేది కాదు. అది కాదు. అది న్యాచురల్గానే నీ హృదయంలో నుంచి వచ్చి నువ్వు ప్రజల కోసం కష్టపడి డబ్బులు లేకపోయినా కూడా నిన్ను లీడర్ని చేస్తారు. నువ్వు నిజంగానే కాపుల్ని ప్రేమించేట్టుగా ఉంటే నీ నడవడికే చెప్తుంది. కాపులకి ఏదైనా సమస్య వస్తే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం క్వశ్చన్ వేసినాడు, ఎందుకు సమాధానం చెప్పలేకపోయినావు నువ్వు? ఏమన్నాడు? కాపులకు నాకు బాధ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే సమాధానం చెప్పుని క్వశ్చన్ వేసినాడు. దాంకుంటివి సమాధానం చెప్పకుండా. అట్లా కాదు కదా. కాపులకే సమాధానం చెప్పలేకుండా పోతున్నావు నువ్వు అంటే నీ దగ్గర మోసం ఉంది. కాపుల్లోనే చీల్చేసి చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించాలనే మోసం కనపడతా ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా రా, నువ్వు నిలబడు. 175 సీట్లలోనే కాకపోతే నీకు ఎన్ని సీట్లలో నీకు కెపాసిటీ ఉంటే, ఎన్ని దానిలో నీకు దమ్ము ఉంటే అనే దానిలో నిలబెట్టు. నువ్వు వద్దని ఎవరు చెప్పరు. నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నీ జనసేన పార్టీ ఉండాలని చెప్పి నిరూపించుకో. నిన్న తెలంగాణలో రీసెంట్గా నువ్వు ఎలక్షన్ పెట్టి ఏం చేసినావు? 1000 ఓట్లు వచ్చినాయి. నువ్వు ఈ రాజకీయ వ్యూహంలో నువ్వు డమ్మీ అయిపోలా. ఇప్పుడు ఆంధ్రాలోకి వచ్చి ఆయనకు ఓట్లు ఇద్దండి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా మాట్లాడుతున్నావు. ఆ మాట చెప్పేది నీకు నువ్వు ఒకటే కావాలన్నా? పవన్ కళ్యాణ్ రావాలన్నా? ఆ మాట చెప్పేది నీకు? చంద్రబాబు నాయుడు కోటేయండి, మీరు మా పార్టీలో ఉంటే ఉండండి, పోతే ఉండండి అని చెప్పేసినాడు కదా. రేపు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరాడా? ఆయన అనుకుంటున్నాడు అందరూ ఉంటారని. మరి ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అభిమానం, ఇంతమంది అభిమానులు, ఇవన్నీ ఓట్లుగా మారవంటారా? మారలేదని ప్రూఫ్ అయింది కదా. 2 సార్లు ఓడించినారు కదా. మళ్ళీ కొత్తగా ఏమన్నా ప్రూఫ్ చేయాలి మీకు? ఆంధ్ర కాదు, తెలంగాణ కాదండి. ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి కదా 2 చోట్ల.
మరి నీకు ఆడ ప్రూవ్ చేయలేదా జనాలు నీ మీద మాకు అభిమానం తప్ప ఓటింగ్ లేదని? ఓకే, ఇప్పుడు ఓటింగ్ వేరు, అభిమానం వేరండి. మీకు ఇంకా ఇంత ఐడియా లేదు దీనిపైన. నేను చెప్పేది ఒకటి ఏంటంటే రాజకీయాల్లో అనుభవము, అవగాహన చాలా ఉండాలా, నిదానం ఉండాలా. మా రోజా గారు మాట్లాడతారు చూడండి, ఎట్లా మాట్లాడతారు? సమస్యలు అంటే ఏమి, రాజకీయం అంటే ఏమి అనేది రోజా దగ్గర నేర్చుకోమని చెప్పండి వీళ్ళందరినీ, సినిమా వాళ్ళని, మన సినిమా వాళ్ళని. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసింది, రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేగా 2 సార్లు అయింది, మంత్రిగా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రోజా గారు మాట్లాడే విధానం ఎట్లుంటుంది, ఈయన మాట్లాడే విధానం ఎట్లుంటుంది? చెప్పులు, బూట్లు, మెట్లు, యాక్షన్లు, ఓట్లు పడవు. అట్లా చేస్తే రివర్స్ అవుతారు. వాడిని కొట్టండి, ఈయన్ని కొట్టండి, ఈయన్ని నరకండి, వాడిని నరకండి, ఇలాంటి హితబోధలు పనికిరావు, తప్పది. నేనేం పిచ్చోడ జగన్మోహన్ రెడ్డి గడ్డాలు పడుకొని మీసాలు పడుకొని తీడుకుంటా జనం తిరిగిపోతున్నాను. దీనికి ఆయనకు లేదా దమ్ము? ఆయనకంటే నీకు దమ్ముందా? 151 సీట్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డికి లేని దమ్ము నీకుందా? ఏందండి ఆయన గురించి చెప్తారు? అసలు మనమంతా డిస్కషన్ చేసి ఆయన హీరోయిన్గా పైన చేసేది రాజకీయాల్లో, నాకు తెలిసి రాజకీయాల్లో హీఈస్ అన్ఫిట్. అంటే మన కర్మ కొద్దీ మనకు మెగాస్టార్ తమ్ముడయ్యి ఈ రాష్ట్రానికి మనకు నెత్తిన కూర్చొని మనకు పేపర్లో ఎవరు లేక, కాపులకు ఎవరు లేక ఆయన పేరు రాసుకుంటూ ఆయన ఫోకస్ చేసుకుంటున్నారు తప్పితే ఆయన ఎప్పుడు కాపుల్ని బాగు చేసే లీడర్ కానే కాదు. ఏ ముద్రగడ పద్మనాభమో లేకపోతే బొత్స సత్యనారాయణో లేదంటే ఇంకా ఎవరన్నా మేధావులు కొంతమంది కాపు లీడర్లు ఇంకా కొంతమంది మస్తుగా ఉన్నారు కదా, వాళ్ళు రావాలి ముందరికి. అంతేగాని ఇలాంటి వాళ్ళు షోలు చేసే వాళ్ళంతా కాపుల్ని బాగుపరుస్తారని నేను అనుకోవడం లేదు. సినిమా సుబ్బారెడ్డి గారు చెప్పేదాని ప్రకారం 2024లో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందంటారు. అయితే నేను నా అంచనా, నా మాటలో నేనేదో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడంటే వచ్చేయడండి. ఒక విశ్లేషకుడుగా మీరు చెప్పాలి. నేను విశ్లేషకుడు కూడా కాదు, కానీ నేను ఒక ప్రజల్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారో జనాలకు తెలిసిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కలుసుకొని చంద్రబాబు నాయుడు అందరికీ నెలవారీ మామూలు పంపిస్తున్నాడు. సిపిఐకి, సిపిఎం వాళ్ళకు ఉద్యోగం లేదు, నెలబత్యం కావాలా, అవి చేరుస్తున్నాడు. వాళ్ళంతా వేలల్లోనో లక్షల్లోనో తీసుకుంటే ఈయన కోట్లల్లో తీసుకుంటానన్నాడు పవన్ కళ్యాణ్ అని అందరూ అంటున్నారు. ఆయనకు ముద్రే పడిపోయింది. అది కారణాలు కూడా ఎన్నో చెప్తున్నారు మస్తుగా. నువ్వు చూసినావా అంటాడు ఆయన, డబ్బులు ఇచ్చింది నువ్వు చూసినావా అంటాడు. ఆయన మీద కామెంట్ చేస్తున్నారు అది అందరూ. వినండి, అది కూడా చెప్తాను. ఈ ప్రపంచంలో చూసి ఏది జరగదు. దానికి ఉదాహరణ చెప్తా చూడండి. ఒక భార్యాభర్త పెళ్లి చేసుకుంటే వానికి పుట్టిన బిడ్డని వాళ్ళు చెప్పితే కానీ బిడ్డ అని తెలుస్తుంది, కానీ అది ఎవరు చూడరు. దాన్ని భార్యాభర్త కాపురం చేసినారు అని అంటారు, ఎవరు చూడరు కదా. అలాగే ఒక మనిషి సవాసం చేసి ఆయనకు అనుకూలంగా నువ్వు ప్రవర్తన చేసి ఆయనకు అనుకూలంగా నువ్వు నడుచుకొని ఒక సవటలాగా రాజకీయాలు చేస్తూ ఉంటే ఆయన నువ్వు అనకుండా ఉంటారు. ఏం తీసుకోకనే చేస్తారా? నీకు ఫ్లైట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? పవన్ కళ్యాణ్ గారు పెద్ద మాటలు, పెద్ద మాటలు కాదు, ఉన్న మాటలు. అవి నేను కాదంటాండి, ప్రజలు అనుకుంటాండే మాటలు నేను చెప్తా ఉండా. మీకు రిపీట్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను చెప్పే ప్రతి ఒక్క మాట ప్రజలను అనుకుంటున్న మాట, తర్వాత వచ్చి ప్రతిరోజు పేపర్లో వస్తూ ఉండే మాట, డిబేటింగ్లో మాట్లాడుతూ ఉండే మాట, ప్రతి ఊరు చెప్పుకుంటూ ఉండే మాట. ఈరోజు ఇలా చెప్పుకునేదానికి కారణం ఏమి? మీ ప్రవర్తన వల్లనే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, కాపులందరూ బాగుండాలా, ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు నేను కూడా మొదటి వాడినే. కులాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను నేను. వస్తే తప్పు లేదు అంటాను నేను, కానీ మంచి మార్గంలో రావాలా. మీరు రండి ముందరికి. చంద్రబాబుని ఎందుకండి? పవన్ కళ్యాణ్ సీఎం గారు రమ్మని చెప్పండి, అనౌన్స్మెంట్ చేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తా. పవన్ కళ్యాణ్ రేపే రమ్మని చెప్పండి, ముందర జెండా కడతా ఒక నటుడిగా. ఉన్నిలే మన తోటి నటుడు, మా చిరంజీవి తమ్ముడు, ఎస్ దమ్మున్నోడు రమ్మను అంట. ఈ సౌట్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరు వస్తారండి వెనకంటే? మేమంతా కూడా చిరంజీవి అభిమానులమే. సరేనండి, ఇప్పుడు రాజకీయాల గురించి పక్కన పెడితే మీరు సినిమా సుబ్బారెడ్డిగా పెరిగారు. సినిమా అంటే మీకు చాలా ఇష్టము, మక్కువ. అవునవును. చిన్నప్పటి నుంచి కొన్ని సందర్భాల వల్ల మీరు సినిమాలను వదిలి రాజకీయాల వైపు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు వదిలి సినిమాల వైపు వచ్చారు. అవును. ఇప్పుడు ఈ సినిమా ప్రయాణం ఎలా ఉంది ఇప్పుడు మీ జీవితంలో? మీరు అనుకున్నది ఫుల్ఫిల్ అయిందా మీ జీవితానికి? నీకు అది కూడా చెప్తా.
తమ్ముడు నేను మాట ఏంటంటే ఎక్కడా నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు. ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చి గ్రామ స్థాయిలో ఒక పెద్దగా నిలుచుకొని నిలదొక్కుని నిలబడి సక్సెస్ అయినా నా చిన్న కుటుంబాన్ని ఒక్క కొడుకుగా పుట్టి ఒక్కడగా ఉన్నటువంటి కుటుంబాన్ని 100 మంది ఈరోజు నా కుటుంబ సభ్యులు అంటే అంత పెద్ద కుటుంబాన్ని తయారు చేసిన, నా బిడ్డల్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన. నేను ఆస్తులు సంపాదించకపోవచ్చు, కోటీశ్వరుడు కాకపోవచ్చు, నేను ధనవంతుడు కాకపోవచ్చు, బట్ అయితే నేను ఘనందారు, జమీందారు కాకపోవచ్చు, నేను ఘనందారు. ఘనందార్ అంటే పేరుగాంచినోడు అని అర్థము. ఈ కాలం పిల్లలకి అది కూడా తెలియదు. ఘనందార్ అంటే పేరుగాంచినోడు అని అర్థము. నాకు పేరుంది, డబ్బు అనుకుంటే నాకు పేరు ఉంటుంది, నీకు ఒక టాలెంట్ ఉంటుంది, నాకు ఒక టాలెంట్ ఉంటుంది. అట్లా నేను ఈ వయసుకి ఈరోజు 60 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఒక అనుభవాలతో మంచి పేరు తెచ్చుకొని ఒక గ్రామంలో ఒక రాజకీయం చేసి, ఒక 2 తాలూకాల్లో రాజకీయం చేసి పిల్లలంతా ఉన్నత శిఖరాలు కనిపించి 6 మంది మనవళ్ళు నాకు. ఈరోజు సినిమా పరిశ్రమకు తిరిగి ఎందుకు వచ్చినానంటే రాజకీయము మనం ఇంకా చేయలేము. ఎందుకు అంటే రాజకీయ వ్యవస్థ మారిపోయింది, డబ్బు రూపకంలో వచ్చేసింది, దౌర్జన్యము మోసాలు వచ్చేసినాయి. మంచిగా ఉండేవాళ్ళు రాజకీయాల్లో నిలబడలేరు. ఇంతసేపు నేరుగా మోసము, కులాలను వాడుకొని రాజకీయాలు చేయడము ఇవి ఎక్కువైపోయినాయి. మనము చేసే వయసు కానీ చేయాల్సిన అవసరం కానీ నాకు అనిపించలేదు. నేను ఇప్పుడు పనికొస్తానని అనుకోలేదు రాజకీయాల్లో. నేను ఎవరి దగ్గరికి పోయి నాకు రాజకీయం కావాలని అడిగేవని కాదు. నాకు తెలిసిన కళామ తల్లి, నాకు తెలిసిన చిరంజీవి జతలో నటించాలని కోరికలుండి చిరంజీవిలాగా నేను ఫోటోలు దిగి అచ్చం చిరంజీవిలాగా ఉండవరని హీరోగా కూడా నేను 2 సినిమాలు చేసిన. ముందు 30 సినిమాలు నాకు యాక్ట్ చేసిన. చేశాను 30 సినిమాలు చేశాను. ఆల్ కమెడియన్స్ కాంబినేషను. జెమినీలో నావంతా కామెడీ బిట్లు కూడా ఇప్పుడు వచ్చేటివి, నావి కామెడీ బిట్స్లో వచ్చేటివి. 18 సంవత్సరాలు హైదరాబాద్ రాకుండా నా బిడ్డల కోసము, నా కుటుంబ సభ్యుల కోసము నేను హైదరాబాద్లో అడుగు పెట్టలేదు. నా కుటుంబాన్ని అంతా బాగా చక్క చేసిన తర్వాత నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాను, రాజకీయాలు వదిలేసి. బెంగళూరులో ఉండి మళ్ళీ నేను వ్యాపారం చేసుకుంటూ ఏదో కుటుంబానికి చేదోడు వాదోడుగా డిపెండ్ కాకుండా నా పాటికి నేను కుటుంబాన్ని పోషించుకుంటూ హ్యాపీగా ఉండాం. మళ్ళా ఏమో దేవుడు బుద్ధి పుట్టించినాడు, జాతకరీత్యా సినిమా ఫీల్డ్కి రావాలని ఉంది. మళ్ళీ వచ్చినాను. వచ్చి నా సోదరుడు బుర్రా సాయి మాధవ్ గారు పెద్ద రైటరు, నాకు బాగా పరిచయస్తులు, మిత్రులు. ఆయన వీరసింహారెడ్డిలో బాలకృష్ణ సినిమాలో మంచి వేషం వేయించాడు. అందులో చేశాను, పేరు వచ్చింది. దాంట్లో నేను బాలకృష్ణ సినిమాలు చేసిన ఆనందము ఉంటుంది. బాలకృష్ణ అంటే కూడా నాకు అభిమానమే. అట్లని చెప్పి అభిమానం వేరు, మళ్ళా ఇది రాజకీయం వేరు. తప్పు చేస్తే కూడా నేను పెద్ద హీరోని కూడా నేను మాట్లాడతా. ఉండే విషయం నా మెంటాలిటీ, నా స్వభావం అలాంటిది. బాలకృష్ణ గారి సినిమాలో నటించినాను. తర్వాత ఇంకా ఒక 6 సినిమాల దాకా చేశాను. భీమదేవరపల్లి బ్రాంచ్ అని, ఇంకా రాధా మాధవ్ అని, ఇంకా 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేవి ఉన్నాయి. సముద్ర గారి డైరెక్షన్లో కూడా చేశాను. 2 సినిమాలు చేశాను. వరదరాజులు గోయిందని దగ్గరలో రిలీజ్ అవుతుంది. ఇంకా ఒక 6 సినిమాలు వేషాలు ఇస్తాము అని అన్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా భగవంతుని దయ వల్ల కుదిరితే మా గురువు గారు చిరంజీవి గారు జతలో ఏమన్నా వేషం దొరికితే చేయాలని ఎవరికైనా ఉంటుంది, నాకు ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రయాణం మీకు బాగుందా? బాగుంది. నాకు ప్రశాంతత లేదు తమ్ముడు. ఎందుకంటే మనము ఆర్థికంగా బలంగా ఉంటే అన్నీ బలంగా ఉంటాయి అనుకోవడము తప్పే. ఆర్థికంగా లేకపోతే మనకేం ఇబ్బంది లేదనుకోవడము తప్పే. బలంగా ఎప్పుడు ఉంటామంటే మన మనస్సు ధైర్యంగా ఉన్నప్పుడు మనం బలంగా ఉంటాం. నేను యువతకు చెప్పేది ఒకటే, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఆనందంగా ఉండండి. ఈ లోకమే నాదనుకోండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ నా వాళ్ళు అనుకోండి, ధైర్యంగా బ్రతకండి. చూస్తూనే ఉండండి మిస్టర్ ఐ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ మిస్టర్ ఐ, ఈ ఛానల్ ద్వారా అనేక విషయాలు చర్చించుకున్నాము. ఏం చెప్పినా కూడా ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే చెప్పుకున్నాము, కానీ ఒకరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో మేము మాట్లాడుకోలేదు. సమాజం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, అల్టిమేట్గా సామాన్య ప్రజలకు న్యాయం జరగాల. అది హీరో అయినా, విలన్ అయినా,
నాయకుడైనా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే సామాన్య ప్రజలకు మంచి జరగాలనే అభిప్రాయంతో ఉండేవాళ్ళము. మేము సామాన్య ప్రజల కోసం ఎవరినైనా సరే ఎదిరించేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళము. ఈ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలా, మీరందరూ సుఖశాంతులుగా ఉండాలా, ఈ యొక్క సంస్థ యజమానులు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ దీవిస్తున్నాం. నమస్కారం.